బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, చాలా మంది మంత్రాలు చేస్తూ ఉంటారు అని అంటే మనం ఒక రెమెడీస్ లాగా కూడా మంత్ర జపాన్ని చెప్తూ ఉంటాం. కానీ అసలు మంత్రాన్ని ఎలా జపించాలి? టీవీ సౌండ్ వస్తుంటుంది ఒకవైపు, సాంగ్స్ వస్తుంటాయి మరోవైపు, లేదంటే కార్లో ప్రయాణిస్తుంటాం, రేడియో దానంతలో అది మోగుతుంటుంది, మనం మాత్రం జపం చేసుకుంటూ ఉంటాం. అంటే నేను చూసిన కొన్ని విధానాలు చెప్తున్నా. అలా చేసినా పర్వాలేదా? కౌంట్ అయినట్టేనా? అసలు కౌంట్ చేసుకోవాలా, చేసుకోకూడదా? మంత్రం జపం ఎలా చేయాలి? ఎలా చేస్తే ఎలాంటి పుణ్యఫలం వస్తుంది? మంత్రం అంటే ఏంటమ్మా? మంత్రం మననాత్ త్రాయతే ఇది మంత్రం. మననము చేసినందువల్ల మనని రక్షించేది మంత్రం. నేను వేరే పెద్ద పెద్ద విషయాలకు వెళ్ళను. అందరికీ అనుమతించబడిన మంత్రం ఒకటి ఉంది, రామ మంత్రం. అందరూ చేయొచ్చు. శ్రీరామ రామ రామేతి, అంతా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇది పెద్దది. అంతదాకా కూడా కాదు. రామ 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 శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ, ఇలాంటివి ఏదైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఇందులో దోషం లేదు. నాకు ఉపదేశం ఉందా లేదా అలాంటివి కూడా లేదు. ఇలాంటి మంత్రం ఏదైతే ఉందో ఇది మన ఎట్లా రక్షిస్తుంది? ఎప్పుడు రక్షిస్తుందంటే రామ అన్నప్పుడు నా కంటి ముందు రాముడు కనపడాలి. కనీసం నా మనస్సులో రాముడికి సంబంధించిన భావన ఒకటి ఉండాలి. అవి ఏం లేకుండా అవతల వాడని చూసి రామ 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 అనుకుంటే నాకు కోపంగా ఉంది నిన్ను చూస్తే, కానీ జపం ఏమో 10 సార్లు 100 సార్లు చేస్తాను ఎప్పుడు అనేసుకున్నా. అందుకు ఎదురుగా వచ్చావు, నాకేమో పళ్ళు కొరుకుతున్నాను. ఏం లాభం? మరి నేను రామని జపం చేస్తున్నానా, నిన్ను జపం చేస్తున్నానా? ఎవరిని తలుచుకుంటున్నాను? కనుక నేను రామ అన్నప్పుడు రాముడు నాకు భావన ఉండాలి. మరి ఇన్ని కోట్లు చేస్తున్నాం కదా ఏమిటి అంటే, మనిషి మనసు కోతి లాంటిది. దీని మీద దృష్టి పెట్టు అంటే పెట్టదు. దాన్ని గురించి తలుచుకోవద్దంటే అదే తలుచుకుంటుంది. అందుకని అలా ఉంటుంది గనక ఇన్నిసార్లు చేస్తుంటే కొన్నిసార్లన్నా కనీసం ఒక్కసారైనా రామ భావన మన మనసులో కలుగుతుందేమో అని నిరంతరం చేయమంటాం. ఇన్నిసార్లు చేసినా ఒక్కసారి భావన కలిగినా చాలు, ఆగిపోవాలి. నిజంగా ధ్యానం చేస్తూ మంత్ర జపం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు మంత్రాధిష్టాన దేవత మనస్సులోకి రాగానే జపం చేయడం మానేస్తారు. ఎందుకంటే దేవత కనపడుతోంది, ఆ భావన అక్కడ ఆగిపోయింది. అది అలాంటి స్థితి రావడం కోసం ఈ సాధన, జపం చేయడం అంతా ఆ స్థితిని అచీవ్ చేయాలి. అలా చేయడం కోసం ఇలా చేసేటప్పుడు లెక్కలేమిటి? 108 అంటే ఊరికి లక్షలు ఎందుకు పెడతారు అంటే, శ్రీరామ 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 అంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది గనక చేత్తో ఇది జరుపుతూ ఉంటే కాస్త మళ్ళీ వేలు ఇంకో పనికి వెళ్లకుండా మాట మీద నిలబడుతుందని చేయడమే తప్ప ఇన్నిసార్లు చేస్తేనే పుణ్యం అని చెప్పడం లేదు. అయితే మీకు కొన్ని సందేహాలు వస్తాయి. ఈ మంత్రం జపించినట్టయితే ఈ వ్యాధి తగ్గుతుంది అని కొన్ని ఉన్నాయి కదా, ఎట్లా తగ్గుతాయి? అంటే వ్యాధి కావచ్చు, లేకపోతే కొన్ని అనుకోని సంఘటనలు మనకి జరగచ్చు. ఎలా జరుగుతాయి? ఎలా జరుగుతాయి అంటే, ఒక మంత్రాన్ని మనం ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు మన నాలుక వెళ్ళి పైన తగులుతుంది కదమ్మా అంగిలికి. ఈ అంగిలంతా కూడా మనకి నాడీ వ్యవస్థకి సంబంధించినటువంటి కొనలు కలిగిన భాగం. వేళ్ళు కానీ, పాదాలు కానీ, ఈ చెవులు కానీ, ఇవన్నీ మన శరీరంలో ఉండే నాడులకి, ముడులకి సంకేతాలు కొన్ని ఉన్నాయి. అందుకని మనం మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు మన నాలుక పైన ఎక్కడ తగులుతుందో దాన్ని బట్టి తత్సంబంధమైనటువంటి నాడీ మండలాలు యాక్టివేట్ అయి శరీరంలో ఉత్తేజం వస్తుంది ఏమ్మా. దానివల్ల ఆ ప్రయోజనం జరుగుతుంది. అందుకని స్పష్టంగా ఉచ్చరించాలి, తప్పు ఉచ్చరిస్తే రావు. అది నాకు కావాల్సింది ఏదన్నా జరిగితే, ఇప్పుడు రామ అన్నదే ఉంది, రా అగ్ని బీజం. రా అన్నప్పుడు అది మొట్టమొదటి ఉచ్చరించబడినటువంటి ధ్వనికి
సంకేతం రా. అందుకే మిగిలిన వాటన్నిటిని అకారం, పకారం, నకారం, మకారం అంటారు. రాని మాత్రం రేపం అంటారు తప్ప రకారం అనరు. మొట్టమొదటి ఇక్కడ మొదలవుతుంది, ట్రిల్ అంటారు దాన్ని. అది ఇక్కడ మొదలైనప్పుడు ఒక రకమైనటువంటి అగ్ని ఉత్పత్తి అవుతుంది రా అన్నప్పుడు. మీరే గమనించుకోండి. అంటే పెద్ద కనపడేటంత వేడి కనపడేదని కాదు, లోపల ఏం జరగాలో అది జరుగుతుంది రా. మా అన్నప్పుడు చక్కగా మా ఎంత తీయగా ఎంత కమ్మగా ఉంది. రా అన్నప్పుడు ఉండేటటువంటి ఆ రఫ్నెస్ మా అన్నప్పుడు లేదు కదా. అంటే ఊరికే రఫ్ స్మూత్ అనే చెప్తున్నా, డీప్ గానే చెప్పట్లా. కనుక అక్కర్లేనటువంటిదంతా రా అన్నప్పుడు పోతే మా అన్నప్పుడు కావాల్సింది వచ్చి ఉంటుంది. అంచేత రామ అన్నప్పుడు పాపాలని దానికి ఇంకా చాలా సంకేతంగా చెప్తాడు అనుకోండి తులసీదాసు. రా అనంగానే మనలో ఉన్నటువంటి పాపాలని తెరుస్తాం కదా, రా అని అన్ని బయటకు వెళ్ళిపోతాయట. మా అనంగానే మళ్ళీ లోపలికి రాకుండా మూతపడిపోతుందిట. అంచేత పాపరహితులు అవుతాం అంటాడు. అంటే పొయిటిక్ ఎక్స్ప్రెషన్ అది, విషయం మాత్రం అదే. అలా ఇది మనకందరికీ తెలిసింది కనుక చెప్తున్నా. అన్నీ నాకు తెలియవు, తెలిసిన ఒకటి రెండు చెప్పకూడదు, ఇది అందరికీ చెప్పచ్చు, తెలిసింది. ఇలా ప్రతి మంత్రానికి కూడా ఆ సరైనటువంటి ధ్వనిని ఉచ్చరించటం వల్ల మనలో వచ్చేటటువంటి స్పందనలు మనకి చక్కనైనటువంటి శక్తినిస్తాయి. కొన్ని పనులు అయ్యాయి అంటారు. పనులు ఎలా అవుతాయి? పనులు అవ్వడానికి కారణం ఏమిటంటే మనలో ఆ పని చేయడానికి కావలసిన శక్తి కలుగుతుంది. ఇక్కడ ఈ శరీరమే చెయ్యాలి. ఇప్పుడు ఉదాహరణకి నీకు మంచి మార్కులు వస్తాయి, ఈ మంత్రం చదువుకోమని చెప్పాను. పరీక్షకి వెళ్ళకపోతే ఎట్లా వస్తాయి? పరీక్షకి వెళ్ళడం అన్నా నేను చెయ్యాలి కదా, అప్పుడు కదా. వెళ్ళేదో రాస్తే కదా, నేను చెత్త రాస్తే కూడా వాడు కళ్ళు మూసుకుని మార్కులు వేయచ్చు. కానీ అసలు వెళ్ళి నేను రాయాలిగా. ఈ వెళ్ళి రాయడం అనే నా ప్రయత్నం లేకుండా మంత్రంతో నాకు మార్కులు ఎట్లా వస్తాయి? అంటే ఇది బాగా తెలిసిన ఉదాహరణ కనుక చెప్తున్నాను. అట్లా ఒక్క పని మనం చెయ్యాలి అంటే చెయ్యడానికి కావలసినటువంటి వాతావరణంలో చక్కని మార్పులు కలిగి మనం వెళ్ళేటప్పటికీ ఆ పనికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడి చెయ్యగలిగినటువంటి స్తోమత నాకొచ్చి నా పని జరుగుతుంది. అంతేగాని ఖుష్ అంటే మీట నొక్కితే దీపం వెలిగినట్టుగా ఏం రాదు. దీనికి నేను గొప్ప ఉదాహరణ చెప్తా. ఈ మంత్రాలన్నీ ఎలా పనిచేస్తాయి అన్నదానికి. ఒకసారి కొద్దిమంది వర్కరీలు పండరీపురం యాత్రకు బయలుదేరుతుంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు వాళ్ళని వద్దన్నారు. పెద్దవాళ్ళు మీకు హార్ట్ బ్లాక్స్ ఉన్నాయి, మీరు వెళ్ళొద్దని ఇలా 5-6 కొంతమందికి జరిగింది. ఇంట్లో బ్లాక్స్ ఉన్నాయి అని చెప్పి పోతే అక్కడే పోతాను నేను, నాకు మానం అన్నారు. వీరు వెళ్ళారు, తిరిగి వచ్చారు, బ్లాక్స్ లేవు. పండరీపురం వెళ్ళినందువల్ల మహత్యం అనుకున్నారు. మహత్యం జరిగింది ఏమిటంటే దీని మీద బాగా పరిశోధనలు చేశారు. పూనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ అదీను ఒక విదేశీ సంస్థతో కలిసి వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఎందుకు జరుగుతుంది జరిగింది చెప్తున్నా, ఇది వరుసగా జరుగుతోంది. దాని మీద వాళ్ళు పరిశోధన చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు బయలుదేరిన దగ్గరించి చేసిన పని ఏమిటంటే విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ అని చదివారు. మనలాగా విఠల అనరు వాళ్ళు, విఠల అంటారు. మామూలు టా కింద ఒత్తుట ఒత్తు. ఈ విఠల 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 అని ఇది అనడం వల్ల ఏం జరుగుతోంది, ఇది అన్నప్పుడు మార్పులు వస్తున్నాయి. వాళ్ళు చాలా పరిశోధన చేసి ఎవరైతే ఉదయము సాయంత్రము 15 నిమిషాలు చొప్పున విఠల విఠల పాండురంగ అని కంటిన్యూస్గా అంటారో అటువంటి వాళ్ళకి హార్ట్ బ్లాక్స్ పోతాయి అని వాళ్ళు నిర్ధారించి చెప్పారు. ఇది మంత్రశాస్త్రం కాదు, మంత్రం కాదు, తంత్రం కాదు, ప్యూర్ సైన్స్. పరిశోధన చేసి సర్వే చేసి ఎందుకు జరుగుతోందో కూడా వాళ్ళు చేశారు. ఊరికే చదివితే కాదు కదా. ఠా అన్నప్పుడు ఈ నాలుక ఏమవుతోంది, నొక్కి పెట్టి వెనక్కి తిప్పుతాం, కొడతాం, గట్టిగా కొడతాం, నాలికతో అంగిల్ని కొడతాం. ఆ కొట్టడంలో మీరు టా అన్నప్పుడు మామూలుగా, ఠా అన్నప్పుడు మామూలుగా, ఠా అన్నప్పుడు ఇంకో రకంగా. ఆ ఠా అన్నప్పుడు ఎలా కొట్టామో అట్లాంటిది గ్యాప్స్తో, ఇంతంత గ్యాప్స్తో కొట్టినప్పుడు అది నాడీ మండలం చక్కగా పనిచేసి ఇక్కడున్న బ్లాక్స్ కాస్త పోయి
ఇప్పటికి కూడా చాలా మందికి చెప్తున్నారు. ఆ హాస్పిటల్స్లో ఇచ్చే అడ్వైజు బ్లాక్స్ కొద్దిగా ఉన్నాయన్న వాళ్ళందరినీ ఉదయం సాయంత్రం 15 నిమిషాలు చొప్పున విఠల విఠల పాండురంగా అనండి, 40 డేస్లో మీ బ్లాక్స్ పోతాయని చెప్పారు. ఇది మంత్రానికి ఉన్న శక్తి. అంతేగాని అమ్మా కీర్తి ఏం చేస్తున్నావు, విఠల విఠల పాండురంగ. అమ్మా కీర్తి బాగున్నావా, విఠల విఠల పాండురంగ. అమ్మా కీర్తి పని అయిందా, పాండురంగ. అంటే నాకు విఠల విఠల పాండురంగ అన్న మంత్రం నాకు నడిచిందే కానీ దానివల్ల జరగాల్సిన ప్రయోజనం పూర్తిగా జరగల, అస్సలు లేదని చెప్పడానికి లేదు. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మాట అంటే మేము అలా చెయ్యొద్దా చెయ్యకూడదా, అస్సలు ప్రయోజనం లేదా అని కాదు, పూర్తి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఇలా కంటిన్యూస్గా చేయడం వల్ల ఏంటంటే నేను ఇది చెయ్యాలి అన్న సంగతి గుర్తుంటుంది. ఈ గుర్తుండి కనీసం కొన్నిసార్లు అన్నా చేస్తాం. 1,00,000 అంటే ఒక 50,000 ఈ 1,00,000 సార్లు నేను కౌంట్ లెక్క పెట్టుకున్నా కనీసం 10-15 వేల సార్లు అన్నా నాకు దాని మీద దృష్టి ఉంటుంది కదా. నా మైండ్ అయితే దాని మీద ఉంది కదా, మనసు అది చేయాలని అనుకుంటోంది కదా. అంచేత అలా కంటిన్యూస్గా చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే టు మేక్ ఇట్స్ ఎ డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ. నా మనస్సుకు ఒక వేరే వాటి మీదకి ఆలోచన వెళ్లకుండా దీని మీద దృష్టి ఉండడానికి. అంటే లౌకిక వ్యవహారాలు మానేయమని కాదు, పనులన్నీ చేస్తూ ఉంటాం. గ్యాప్లో ఇప్పుడు గాలి పీల్చుకున్నది కూడా మనం కంటిన్యూస్గా పీల్చుకోం కదమ్మా. ఒకసారి గాలి పీల్చుకుని ఒక్క స్పెక్ ఆఫ్ ఎ సెకండ్ ఆగుతాం. మాట్లాడుతుంటే కూడా ఒక మాటకి మధ్య ఒక స్పెక్ ఆగుతాం. అట్లాగే పనులు చేస్తూ చేస్తూ ఈ క్షణంలో అది మంత్రం నడుస్తూ ఉంటుంది. ఒక స్థాయికి వెళ్ళేటప్పటికి ఇలా కంటిన్యూస్గా చేయగా అజపాజపం అని ఒకటి జరుగుతుంది. అంటే నోటితో జపం చేయకుండా జపం నడిచిపోతూ ఉంటుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పాటుగా గడిచిపోతూ ఉంటుంది. అది రావడానికి ఈ ప్రాక్టీస్ అంతా పనికొస్తుంది. అంత అంతరార్థం ఉంది, చాలా ఉందమ్మా. ప్రతిదీ దాన్ని తీసుకొచ్చి కమర్షియల్ చేసేసి అదొక ఫ్యాషన్ అని చేసి ఒక ప్యాషన్గా ఉండాల్సిన దాన్ని ఫ్యాషన్గా చేయడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో చేసేది పర్ఫెక్ట్గా చేయాలంటారు. దాని మీద దృష్టి పెట్టి చేయాలి, దృష్టి పెట్టి చేయాలి. అన్నిసార్లు దృష్టి పెట్టడం కుదరదు గనక కంటిన్యూస్గా చేస్తూ ఉంటే కొంతకాలానికి దాని మీద దృష్టి కేంద్రీకరించటం వస్తుంది. ఇదంతా అభ్యాసం. దీన్ని మానేయమని ఇది తప్పని చెప్పట్ల. ఇదే చెప్పంగానే పొరపాటు పడేవాళ్ళు ఉంటారు. అయితే కూర్చుని ఒక చోట దృష్టి పెట్టి చేస్తేనే చెయ్యాలి, మిగిలిన ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు, ఇలాంటి మళ్ళీ వెంటనే దాని మించి రకరకాల వ్యాఖ్యానాలు వచ్చేస్తాయి. లేవు, అదంతా కాదు. చెయ్యండి, కానీ కంటిన్యూస్గా చెయ్యండి. ఆ చేసేదంతా అభ్యాసంగా ఉండి మీకు కనీసం కొన్నిసార్లన్నా త్రికరణ శుద్ధిగా చెయ్యడానికి ఇది సహాయం చేస్తుంది. మొదటిసారి రాదుగా, కొంతమందికి రావచ్చు, అందరికీ రాదు. కొంతమందికి రావచ్చు కదా, అలా చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వెల్కమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.